అడవి నుంచి రోడ్డెక్కుతున్న వన్యమృగాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్డు మీద వెళ్లే వాహనాలు ఢీకొని పలు మృగాలు మృత్యువాత పడుతున్నాయి. అడవుల గుండా వెళుతున్న హైవేల మీద తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు ప్రమాదాల్లో వరుసగా మృతి చెందుతున్నాయి. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ, అటవీ శాఖ వన్యప్రాణులు రక్షణ చర్యలు ప్రారంభించాయి. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలోని కామారెడ్డి నిజామాబాద్ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల పొడవున ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. నుంచి ఆహారం కోసం రోడ్డెక్కే చిరుతలు, ఎలుగుబంట్లు దాటి క్రమంలో వాహనాలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వరుస ప్రమాదాలతో అటవీశాఖ జాతీయ అధికారులు అప్రమత్తమయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం జాతీయ రహదారులు ఇరువైపులా చైన్ ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ వన్యప్రాణులకు కంచె రక్షణ కవచంగా మారబోతుంది. ఆహారం కోసం, నీటి కోసం హైవే దాటుతున్న అటవీ జంతువులకు నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలోని 44వ నేషనల్ హైవే డెత్ స్పాట్ గా మారింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతం నుంచి ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి శివారు వరకు హైవేపై గడిచిన 8 నెలల్లో 5 చిరుతలు, ఓ ఎలుగుబంటి మృతి చెందాయి. జాతీయ రహదారుల వెంట రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొట్టి ఏటా 10ల సంఖ్యలో వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. దీంతో జంతువుల రక్షణకు అటవీ శాఖ, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించాయి. రహదారుల వెంట ఉన్న అటవీ భూములకు ఇరువైపులా కంచె ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా 8 అడుగుల ఎత్తుతో పటిష్టమైన చైన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతం నుంచి ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. జంతువు సంరక్షణే ధ్యేయంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే రాష్ట్రమంతటా అటవీ మార్గాల్లో ఉన్న రోడ్ల వెంట 2 వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందల్వాయి రేంజ్ పరిధి అనేది నేషనల్ హైవే 44 ఇరువైపులా 5 కిలోమీటర్ల ఇటు 5 అటు 5 కిలోమీటర్ల విడుతులో ఉంటుంది, లెంత్లో. ఈ రేంజ్ అనేది ఈ 5 కిలోమీటర్ విడుతులో ఉంది కాబట్టి వన్యప్రాణులు ఇటు నుంచి అటు పోయేటప్పుడు దురదృష్టవశాత్తు ఈ ఎవరైతే మీకు వెహికల్ ఉంటారో, వాహనదారులు ఉన్నారో, ఆ స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది కాకుండా ఉద్దేశంతో గౌరవ డిఎఫ్ఓ గారు NH44 వరకు లెటర్ రాసి ఈ అండర్ పాస్లు చైన్ ఫెన్సింగ్ చేయాలని అభ్యర్థన పెట్టాము. దాని ప్రకారం వాళ్ళు శాంక్షన్ చేస్తారు. 1 వీక్ అవుతుంది, ఆల్రెడీ ఫెన్సింగ్ స్టార్ట్ అయింది. ఈ 1 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు, ఎలుగుబంట్ల సంఖ్య ఇటీవల పెరిగింది. 100కు పైగా చిరుతలు, 60కి పైగా ఎలుగుబంట్లు జిల్లా అడవుల్లో సంచరిస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు ఇతర వన్యప్రాణుల వరుస మరణాలతో అటవీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాయగా వారు స్పందించి అడవుల గుండా వెళ్లే హైవేకు 2 వైపులా ఫెన్సింగ్ వేయడానికి నిర్ణయించారు. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి నిజామాబాద్ మార్గంలో ఉండే 44వ జాతీయ రహదారిని ఎంపిక చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ హైదరాబాద్ హైవే 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి ఫారెస్ట్ పరిధిలో ఉన్నాను. సో మనం చూడొచ్చు, ఈ జాతీయ రహదారిపై ఇరువైపులా కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు, ఎలుగుబంట్లు అధికారులు గుర్తించారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఏటా 10ల సంఖ్యలో మృత్యువాత పడుతున్న తరుణంలో సో రహదారిపై రాత్రిల వేళలో రోడ్లు దాటుతూ గుర్తు తెలియని వాహనాలు ఢీకొని చిరుతలు మృతి చెందాయి. అందుకే ఈ ప్రాంతంలో వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో చూస్తే 1,70,000 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో సుమారుగా 100కు పైగా చిరుతలుంటులుగా అధికారులు లెక్కలు చెబుతున్నాయి. సో వీటిలో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 30 వేగర్ చిరుతలు, 11 ఎలుగుబంట్లు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం ఉన్నది ఫారెస్ట్ రేంజ్ అటవీ ప్రాంతంగా ఉంది. సికింద్రాబాద్ నుంచి ముంబై రైల్వే ట్రాక్ ఉంది. సో ఈ ట్రాక్ అండర్ పాస్ నుంచి కూడా ఈ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ఫినిషింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఇరువైపులా చైన్ ఫినిషింగ్ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు అధికారులు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి నిజామాబాద్ వరకు అమలవుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని అడవుల రహదారులకు ఇదే నమూనా అమలు చేస్తామంటున్నారు అధికారులు. ఇక వన్యప్రాణులకు ఈ కంచె రక్షణ కవచంగా మారనుంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. అడవులతో పాటు అందులోని జంతువులను కూడా కాపాడుకోవాలి. అడవుల గుండా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు వెళ్లినప్పుడు జంతువులకు ప్రమాదాలు తప్పవు. అందుకే అటవీ శాఖ, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాయి.